హరే శ్రీనివాస. చాతుర్మాస దీక్ష గురించి కొన్ని వివరములు. నరేంద్ర, ఏ మానవుడు ప్రతిదినమునందు భక్తితో కూడినవాడే కపిల గోవును స్పృశించునో అథవా సంపన్నుడైనచో అట్టే కపిల గోవును అలంకరించి దూడతో కూడా దానము చేసి దక్షిణ కూడా నిచ్చును అతడు రాజైనచో చక్రవర్తి అగును, దీర్ఘ ఆయుష్మంతుడు అగును, పరాక్రమశాలి అగును. ఆ గోవు శరీరమున ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు అతడు స్వర్గమున ఇంద్రుని వలె సమస్త భోగములను అనుభవించును. రాజేంద్ర, ఏ మానవుడు ప్రతినిత్యము గణపతికి సూర్యునికి నమస్కరించునో అతడు ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును పొందుచున్నాడు, ఉత్తమమైన శరీర కాంతిని పొందుచున్నాడు. నరేంద్ర, గణపతి అనుగ్రహము వలన ఆ నరుడు అభీష్టములన్నీ పొందును, అతనికి అన్ని స్థలములలో విజయమే సంభవించును. ఈ విషయమును అవునా కాదా అనే విచారణ చేయవలసిన పని లేదు. రాజేంద్ర, గణపతి సూర్యుడు ఇరువురు సింధూరము వలె ఎరుపు రంగు వారు. వీరు మూర్తులను సువర్ణముతో తయారు చేయించి సర్వాభీష్ట సిద్ధి కావాలి అనుకునేవారు బ్రాహ్మణునికి దానం ఇయ్యవలెను. నరేంద్ర, చాతుర్మాస్యలలో 2 ఋతువులు వర్ష ఋతువు శరదృతువు అని గడుచును. ఆ దినములలో శివభక్తుల శివప్రీతి కొరకు వెండి దానము చెయ్యవలెను. అంత శక్తి లేని వారు ప్రతిదినము రాగి డబ్బులను తన శక్తిని అనుసరించి శివుని తుష్టి కొరకు దానము చేయవలెను. రాజేంద్ర, వెండిని రాగిని దానము చేయుట వలన శివభక్తి పరాయణులై అందచందములు గల పుత్రులను కలుగు ఉందురు. వ్రత సమాప్తి యందు ఉత్తమమైన వెండి పాత్రను తేనెతో నింపి దానమునర్చవలెను. రాగిని దానము చేయదలిచిన వారు రాగి పాత్ర నిండా బెల్లము నుంచి దానమునర్చవలెను. నరేంద్ర, భగవంతుడగు వృషికేశుడు క్షీరాబ్ది యందు శయనించి ఉండు దినములలో తన శక్తిని అనుసరించి బంగారమును వస్త్రద్వయముతో తిలలతో కూడు దానము చెయ్యవలెను. అతడు సమస్త పాపముల నుండి విముక్తుడగును. ఈ లోకమున మహాభోగములు అనుభవించి అంతముందు శివపురమైన కైలాసము చేరును. రాజేంద్ర, చాతుర్మాస్యలలో బ్రాహ్మణోత్తమునకు వస్త్రదానము ఎవడు చేయునో ఆ చెయ్యునప్పుడు విష్ణు భగవానుడు నా దానం వలన తృప్తి పొందుగా కానీ గంధ పుష్పాదులతో పూజించి ఇవ్వవలెను. నరేంద్ర, వ్రత సమాప్తి యందు శయ్యదానము చెయ్యవలెను. దానిపై పరుసు దుప్పటి బంగారు జలతారు గలదై ఉండుట మంచిది. అట్టి దానం వలన అక్షయమైన సుఖము పొందును, కుబేరునితో సమానమగును. రాజేంద్ర, వర్షాకాలమున ఏ మానవుడు గోపీచందనమును నిత్యము దానము చేయునో అతనికి శ్రీహప్పతి తృప్తి పొంది భుక్తిని ముక్తిని రెండిటిని ఇచ్చును. రాజన్, వ్రత సమాప్తి యందు ఆ గోపీచందనమునే తులమును బరువుగల దానిని వస్త్రము దక్షిణ ఇచ్చి విప్రునకి ఇయ్యవలను. అంత శక్తి చాలనిచో దానిలో సగము కానీ అంతకు శక్తి చాలనిచో దానిలో ఇంకా సగము కానీ ఇవ్వవచ్చును. రాజేంద్ర, చాతుర్మాస్య వ్రతనిష్ఠుడు భగవంతుడైన వృషికేశుడు శయనించి ఉండినంత కాలము ప్రతిరోజున దక్షిణముతో కూడిన పంచదారను కానీ బెల్లమును కానీ దానము చెయ్యవలెను. అట్టివాడు కూడా భుక్తి ముక్తులను పొందును. రాజేంద్ర, ఈ విధముగా చాతుర్మాస్య వ్రత సంపూర్ణమైన తర్వాత వివేకైన వాడు ఉద్యాపన చేసుకొనవలెను. ఉద్యాపనకు 8 ఫలముల తామ్ర పత్రములు చేయించవలెను. రాజన్, శక్తి సామర్థ్యములు కలవాడు ధనలోభమును సహించరాదు. 8 ఫలముల బరువు గల రాగి పాత్రలు చేయించలేనిచో 4 ఫలముల బరువు గలవి చేయించుకొనవచ్చును. అట్టి పాత్రలు 8 కానీ 4 కానీ చివరికి 1 చేయించి దాని నిండా చక్కెరను నింపవలెను. ఈ విధముగా ధర్మజ ప్రతి పాత్ర మీద వస్త్రమును ఫలమును దక్షిణమును ఉంచవలెను. కొన్ని పిండి వంటలు తినబండారములు కానీ నవధాన్యములు కానీ ప్రతి పాత్రను దానము చెయ్యవచ్చును. ఈ విధముగా దానము చేసిన భుక్తిని ముక్తిని మొత్తము కూడా పొందును. జై శ్రీకృష్ణ. మరికొన్ని విషయములు మరి ఒక ఎపిసోడ్లో విందాము.